సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా యెహోవా, నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో, నీవు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంతగా మమ్మల్ని హెచ్చించడానికి మేము ఏ పాటి వాళ్ళమయ్యా అన్నాడు దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంతగా నన్ను హెచ్చించేదానికి నేనే పాటి వాడిని. ఎంత అద్భుతం! ఈ మాట ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సహజంగా ఎప్పుడు చెప్తూ ఉంటాం, ప్రతి ఒక్కరి ఇంటిలో కృతజ్ఞత కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. దైవజనులని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా అది ఏదైనా సరే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని దైవజనులను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవడం అనేది ప్రతి క్రైస్తవుని లక్షణం. అది గనక దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడినయ్యా అంటాడు. దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి, గొర్రెలు కాస్తూ ఉంటాడు దావీదు. అయితే దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టం. దావీదుకి దేవుడు అంటే మహాప్రేమ. దావీదుకి దేవుడు అంటే గొప్ప భయం కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వాడు. దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతనిని రాజుగా ఏర్పాటు చేశాడు. చూడండి, ఓ చిన్న ఉద్యోగం సంపాదించాలంటేనే ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. ఓ చిన్న ఉద్యోగం సంపాదించాలంటేనే ఎన్నో పరీక్షలు రాయాలి. ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించేదానికి సంవత్సరాలు కష్టపడాలి. అవునంటారా కాదంటారా? చెప్పండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. చిన్న ఉద్యోగం సంపాదించాలంటేనే ఎంతో కష్టపడాలి, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, ఎన్నో లక్షలు ఖర్చు చేయాలి, సంవత్సరాలు వేచి ఉండాలి. అటువంటిది ఏ ఇంటర్వ్యూలు లేవు, ఎలాంటి పరీక్షలు లేవు, ఎటువంటి లక్షలు ఖర్చు చేయలేదు. అయితే దేవుడు దావీదు హృదయాన్ని ఎరిగి దేశానికి రాజుగా అభిషేకించాడు. అందరు చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. రాజుగా చేయడం అంటే అంత ఆషమాషి కాదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా ఏర్పాటు చేయడం అంత మామూలు సులువైన పని కాదు. ఒక ప్రెసిడెంట్, గ్రామంలో ఒక ప్రెసిడెంట్ ఎన్నిక అవ్వాలంటే ఎన్ని లక్షలు ఖర్చు చేయాలి. ఒక ప్రెసిడెంట్గా ఊర్లో ఎన్నుకోవాలంటే ఎంత శ్రమ పడాలి, ఎంత కష్టపడాలి. అవేవి కష్టం లేకుండా దావీదు హృదయం దేవుని హృదయంతో పెనవేసుకున్నది గనక, దేవుడు దావీదు హృదయాన్ని గమనించిన వాడు గనక దావీదు హృదయాన్ని బట్టి దేవుడు రాజుగా అభిషేకించాడు. అందుకే దావీదు అంటాడు, నేను గొర్రెలు కాచుకునేవాడిని, నన్ను ఈ స్థితిలోనికి నడిపించారు, తీసుకొచ్చి రాజుగా అభిషేకించారయ్యా. రాజుగా అభిషేకించడం కాదు, నా కుటుంబాన్ని ఇచ్చారు, భార్యని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, ఈరోజు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. ఈ జీవితాన్ని ఇవ్వడానికి అసలు నేను ఏ పాటివాడిని, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఇంత హెచ్చించేదానికి నేను ఎంత యోగ్యున్నయ్యా అని దావీదు తగ్గింపుతో ఈ మాట తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబం దీవించబడేదానికి, హెచ్చించబడేదానికి దేవుడు చేసిన మేలులను బట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యం. దావీదు ఏమంటున్నాడు చెప్పండి? దావీదు ఏమంటున్నాడు? నేనే పాటి వాడిని. ఒక రాజుగా ఉన్న ఒక వ్యక్తి ఆ మాట అంటున్నాడంటే దావీదు జీవితంలో ఎంత తగ్గింపు ఉంది. ఈరోజు మన కుటుంబాలు దీవించబడేదానికి, మన జీవితాలు వర్ధిల్లేదానికి, దేవుని కార్యాలు మన కుటుంబాల్లో చూసేదానికి మన అందరి జీవితాల్లో, కుటుంబాల్లో తగ్గింపు చాలా ప్రాముఖ్యం. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటారో, ఆ తగ్గింపు కలిగిన కుటుంబాన్ని దేవుడే హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడైన యోహాన్ అంటాడు, శిష్యుడు
నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. మన జీవితాల్లో ఇటువంటి తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఒక చిన్న ఉద్యోగం సంపాదించారనుకో, నా అంతటి వాళ్ళు లేరురా అంటారు, కాలర్ ఎగరేస్తారు. అవునా కాదా చెప్పండి? అందరు నా వైపు చూసి చెప్పండి. ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తేనే ఏమంటారు? చెప్పాలి మీరు, ఏమంటారయ్యా? ఓ చిన్న ఇల్లు కడితేనే చెప్పండి, ఓ చిన్న ఇల్లు కడితేనే నాలాంటి ఇల్లు ఎవరు కట్టలేరు రా అంటారు. ఓ 1,00,000 2 లక్షలు సంపాదిస్తేనే ఎంత నీదెంతరా చెప్పురా కొంటామంటారు. అయ్యా వాస్తవం, చిన్న చిన్నవి సంపాదిస్తేనే, ఒక ఇల్లు కడితేనే పట్టుకోలేం. అవునా? పట్టుకుంటామా? తట్టుకోగలమా? కానీ దావీదు మాత్రం దేశానికి రాజుగా ఉన్నప్పటికీ, దేవుని కార్యాలు దావీదు జీవితంలో చూసినప్పటికీ ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో. అలాంటి తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఇక్కడ కూర్చున్న మనందరి కుటుంబాలను దేవుడే హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగ్గింపు జీవితం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులను బట్టి తగ్గించుకున్నప్పుడు ప్రభు రానున్న దినాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు పొందుకుంటున్న మేలులే కాదు, రాను దేవుడు చేసే కార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా.